మాటలు పాటలు రాసిన పింగళి గారిని మనం సరదాగా డింగరి అని అనుకుంటున్నాం. ఆ పదం కూడా ఆయనే సృష్టించింది. అయితే ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకునేది గుణసుందరి కథ సినిమా. ఇది షేక్స్పియర్ రాసిన కింగ్ లీర్ ఆధారంగా వచ్చిందంటారు. సరే, అసలు దానికి దీనికి సంబంధం కాదు, కానీ ఒక కలయిక అనుకుంటాం మనం. నాగిరెడ్డి చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు, పింగళి గారు, ఈ ముగ్గురు కలిశారంటే అందులో నుంచి అమృతమే పుడుతుంది తప్పించి వేరేదేది రాదు మనకి. అందులో ఈ గుణసుందరి కథ సినిమాకి కమలాకర్ కామేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇందులో ఫస్ట్ మనం ఒకటి చెప్పుకుందాం, డైలాగుల్లోకి వెళ్ళడం కంటే కూడా పేర్లు పెట్టడంలో చాలా ప్రసిద్ధి అనుకున్నాం కదా. మరి ఆయనకి ఇలాంటి పేర్లు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ మహారాజుగా వేసిన ఆయన గోవిందరాజు సుబ్బారావు గారు. ఆయనకి మొట్టమొదటి ముందర ఇద్దరు అల్లుళ్ళు, మేనల్లుళ్ళే అల్లుళ్ళు అనమాట. అరమతి, కాలమతి. తర్వాత మూడో అల్లుడు వస్తారు, కథానాయకుడు శ్రీరంజనికి భర్తగా కస్తూరి శివరావు గారు వస్తారు. అతని పేరు దైవాధీనం. ఈ మూడు పేర్లు కూడా విచిత్రంగా అనిపిస్తాయి. ఇక్కడ అరమతి, కాలమతి వెరసి ముక్కాలుమతి అంటారు. నెల్లూరు వాళ్ళకి ఇవి తెలుసు. అర్ధ రూపాయిని వాళ్ళు అర అని, పావలాని కాలని, ముప్పావులని ముక్కాలని, అంటే 3 వంతుల్ని ముక్కాలని, 1 వంతుని కాలని, 2 వంతుల్ని అర అని అంటారు. అందువల్ల అక్కడి నుంచే తీసుకుని బహుశా ఆయన రాసి ఉంటారు అరమతి, కాలమతి, ఈ 2 పేర్లు. అయితే ఇక్కడ మూడో అల్లుడి పేరు దైవాధీనం. నిజంగానే దైవాధీనమే అది. అంటే మనం అంటూ ఉంటాం కదా, అంతా దైవాధీనం అని. ఏ క్షణాన్ని ఎలా కనిపిస్తాడో మనకి తెలియదు, ఏ క్షణాన్ని ఎలా మారుతూ ఉంటాడో తెలియదు, ఏ క్షణాన్ని ఎందుకు ఏది ఎలా మాట్లాడతాడో తెలియదు. ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మొదటి అల్లుళ్ళు ఇద్దరికి, ఒకడికి సగం బుర్ర ఉంటే ఒకడికి పావు బుర్రే ఉంటుంది. 2 కలిసినా కూడా 30కి బుర్రే అవుతుంది, కానీ మళ్ళీ పూర్తిగా కూడా అవ్వదు. అందుకని ఆ దైవాధీనంతో కలిసి ముగ్గురు కలిస్తే అప్పుడు సంపూర్ణంగా ఆ ఇంటి పనులు జరుగుతూ ఉంటాయి. అందుకని పింగళి గారు పెట్టిన పేర్లలో మనకి పింగళి గారు, అరమతి, కాలమతి, దైవాధీనం, ఈ ముగ్గురు అల్లుళ్ళు అన్నమాట.